वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् राजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्वन्वन्नोतिभिः सेदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఆత్మస్వరూప సంభజన మనం రెండో శ్లోకం చూడాలి. అందాము. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు చెప్పాను. సంజయ ఉవాచ. నేను క్రితం క్లాస్లో మనం చేశాను. నలుగురు క్యారెక్టర్స్ ఉంటారు గీతలో. దాంట్లో సంజయుడు ఒక ప్రధానమైన వాడు. సంజయుడు అంటే సమ్యక్ జయతి ఇది సంజయ మాట కూడా చెప్పాను. ఆ గీతోపదేశం వల్ల పూర్తి ప్రయోజనాన్ని పొందినవాడు సంజయుడు. ఇంచుమించుగా ఏ ప్రయోజనాన్ని పొందని వాడు ధృతరాష్ట్రుడు. సో అర్జునుడు ప్రయోజనాన్ని పొందాడు, శ్రీకృష్ణుడు ఉపదేష్ట, సంజయుడు. సో దట్ వే సంజయుని యొక్క క్యారెక్టర్ చాలా ప్రధానమైన క్యారెక్టర్. ఆయన అంటున్నాడు, ఏం చేశాడని కదా ధృతరాష్ట్రుడు అడిగాడు. కిమకుర్వత సంజయ. వాళ్ళు ఏం చేశారంటే యుద్ధమే చేశారు, కానీ దాంట్లో ఉండే విశేషం ఏమిటి అని ఆయన అడిగారు. దానికి ఈయన సమాధానం. సో రాజా వచనమబ్రవీత్, ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. మీకు శ్లోకం అన్వయించే పద్ధతి చాలా సింపుల్గా ఉంటుంది. గీత శ్లోకాలు పెద్ద కష్టమేం కాదు. ముందు క్రియాపదాన్ని పట్టుకోవాలి, ఆ మాత్రం తెలియాల్సి ఉంటుంది. అబ్రవీత్ అంటే పలికాను. సంజయుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఈ విధంగా పలికను అని ద్రోణునకు దుర్యోధనునకు జరిగిన సంభాషణని ఉటంకిస్తూ సంజయుడు చెప్తున్నాడు. సో అబ్రవీత్ పలికెను. ఏమిటి పలికాడు? వచనం అబ్రవీత్, వచనమును పలికెను. సాధారణంగా అబ్రవీత్ అంటే చాలు, చెప్పాను అంటే చాలు, చెప్తాను అంటే చాలు. నీకు ఓ మాట చెప్తాను అనక్కర్లేదు, ఓ మాట చెప్తాను అనక్కర్లేదు, చెప్తాను అంటేనే చాలు. కానీ చెప్పదగిన విషయం చాలా ప్రధానమైనప్పుడు ఓ మాట చెప్తాను అని అంట. అలాగే అబ్రవీత్ అంటే రాజా దుర్యోధనం అబ్రవీత్ అంటే చాలు. రాజా ద్రోణం అబ్రవీత్, ఆచార్యం అబ్రవీత్, ఆచార్యుని ఉద్దేశించి పలికను అంటే చాలు. కానీ వచనం అబ్రవీత్ అని అన్నాడు కనుక దానికి కొంత ఇంపార్టెన్స్ అనమాట. సో ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి దుర్యోధనుడు చాలా ముఖ్యమైన సంగతి చెప్పాడు. ఆ ముఖ్యమైన సంగతి అనే అర్థం ఆ వచనం అనే పదానికి వస్తుంది. వచనం అబ్రవీత్, వచనమును పలికను. ఎవరు పలికినది? రాజా దుర్యోధన మహారాజు. చిత్రం ఏమిటంటే, రాజు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు కాదు. దుర్యోధనుడు యువరాజే, కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ దుర్యోధనుడే రాజుగా వ్యవహరిస్తున్నాడు. ధృతరాష్ట్రుని యొక్క ఇచ్ఛ, ఆయన యొక్క సంకల్పం ప్రకారంగా ఏదీ నడవట్లేదు. ఆయనకే పూర్తిగా విధులు పెట్టేసినట్లయితే ఆయన యుద్ధం లేకుండా చేస్తుంది వాడు పాపం. ఆయన్ని మెడ వంచి యుద్ధంలోకి దింపింది దుర్యోధనుడు. కాబట్టి ఒక రకంగా సంజయుడు ఒక్క పిసరు ఎత్తి పొడుపు మాట అన్నమాట. దుర్యోధన మహారాజు అంటున్నాడు. వాస్తవంలో దుర్యోధనుడు మహారాజు కాదు, ధృతరాష్ట్ర మహారాజు. అంటే నువ్వు మహారాజు అయినా వాస్తవంలో మహారాజు దుర్యోధనుడే. అందుకోసమే ఈ యుద్ధము వచ్చి పడింది. దుర్యోధనుడికి ఆ స్థితి రాకపోయినట్లయితే, నువ్వే కనుక పరిస్థితిని నీ అదుపులో పెట్టుకుని ఉన్నట్లయితే ఈ యుద్ధమే వచ్చి ఉండేది కాదు సుమా. ఆ విధంగా నీ అధికారాన్ని నీవు పక్కన పెట్టి దాన్ని కోల్పోయి ఒక అయోగ్యుడికే అధికారాన్ని ఆ విధంగా బై డిఫాల్ట్ అంటగట్టినావు, అప్పచెప్పినావు అని ఒక రకమైన సూచన.
సో దుర్యోధన రాజా వచనం అబ్రవీత్. ఎప్పుడు? తదా, అప్పుడు. అప్పుడంటే వీళ్ళందరూ యుద్ధం చేయటం కోసం ఆ కురుక్షేత్రంలో ఒక తోటకి చేరారు. ఆ సందర్భంలో ఏం 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 చేసి మాట్లాడాడు? రాజావచనం అబ్రవీత్. ఏమి చేసి అంటే ఉపసంగమ్య, దగ్గరకు వెళ్ళి. ఎవరిని? ఆచార్యం ఉపసంగమ్య. నేను ఇంకా పదాలన్నీ మీకు ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ శ్లోకాలు అంత పెద్ద ప్రధానమైనవి కాకపోవచ్చు. శ్రీకృష్ణుని ఉపదేశం ఆరంభమైన తర్వాత ప్రతి శ్లోకము చాలా ప్రధానంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఆ పద్ధతి అలవాటు అవుతుందని అలా చెప్తున్నాను. ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుని వద్దకు వెళ్ళి. ఉప అంటే సమీపమునకు, సంగమ్య వెళ్ళి. ఆచార్యుడు ఎవరంటే ద్రోణాచార్యుడు. ఈ కౌరవులకు పాండవులకు రెండు పక్షాల వాళ్ళకి కూడా ఆచార్యుడు ద్రోణాచార్యుడే. మనకి ఒకప్పుడు అమెరికా వాళ్ళు పాకిస్తాన్కి యుద్ధ విమానాలు యుద్ధ సామగ్రి సప్లై చేసేవారు, మనకి సప్లై చేస్తారు. మనం కొట్టుకుంటూ ఉంటే వాళ్ళు అక్కడ ప్రొడ్యూస్ చేసి అమ్ముతూ ఉంటారు. సో ఆ రకంగా అమెరికాలో హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ ఏమిటో తెలుసునండి? ఆయుధాలు. వాళ్ళ హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ ఆయుధాలు. ఈ బిజినెస్ న్యూస్లోనూ వాటిలోనూ రాదది. ఎందుకంటే అది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కింద మిగిలిపోతుంది, దాన్ని చెప్పరు. ఇన్ని ఆయుధాలు మేము అమ్మేమో, ఇంత లాభం వచ్చింది, ఈ కంపెనీకి ఇన్ని షేర్లు, ఇలాంటివి ఏమి ఉండవు ఆయుధాల దగ్గర. అదంతా క్లాసిఫైడ్గానే ఉంటుంది. బట్ క్లాసిఫైడ్ అయినా నాకు తెలుసు. నాకు ఎలా తెలుసు అంటే నేను ఎవరో తెలుసున్న వాళ్ళతో మాట్లాడాను కాబట్టి చెప్తున్నా. మీకు AK-47 రైఫిల్స్ని అమెరికా వాళ్ళు తయారు చేస్తారు. యూనోదా? AK-47 రైఫిల్స్ని బిన్ లాడెన్ వాళ్ళు తయారు చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు తయారు చేయడానికి. వాళ్ళు కేవ్స్లో మకాన్ చేస్తూ ఉంటారు. బిన్ లాడెన్ తయారు చేసేది ఏమీ లేదు, మనుషులనే తయారు చేస్తాడు బిన్ లాడెన్. ఆయుధాలను అమెరికా సప్లై చేస్తూ ఉంటుంది. ఇది చిత్రమైన సమావేశం. కలాష్నికోవ్ రైఫిల్స్ అని రష్యా వాళ్ళు అమ్మేవాళ్ళు, ఈ సూపర్ పవర్స్ ఇవి. AK-47 అమెరికా వాళ్ళు అమ్మేవారు. రష్యా వెనకబడిపోయింది. ఇప్పుడు కలాష్నికోవ్ అనేది ఎవరి దగ్గర పెద్ద ఎక్కువ ఉండవు, ఏవో పాతలు ఏవో ఉంటాయి. మెయిన్గా AK-47 అంటే అమెరికా నుంచే వస్తుంది. ఎవళ్ళు ఎక్కడ AK-47 పేల్చినా అది అమెరికా వాళ్ళు సప్లై చేసిందే. చూడండి ఎంత విడ్డూరమైన పరిస్థితి. వాళ్ళే మళ్ళీ ఎగ్నెస్ట్ టెర్రరిజంకి కావాల్సిన మూల సామగ్రిని అంతనే వాళ్ళే ఇచ్చారు. ఇది ఒకటి. ఇంకొకటి, ఈ AK-47 గురించి మీకు సమాచారం చెప్తా చూడండి. దాని తయారీకి అమెరికాలో దాని తయారీకి అయ్యే ఖర్చు 50 సెంట్స్. దాంట్లో స్టీల్ ఉంటుంది, ఏవో ఈ గుళ్ళు, గన్ పౌడరు ఇలాంటివి ఉంటాయి. తర్వాత కొద్దిగా వుడ్ కూడా ఉంటుంది. ఆ బట్టకి దానికి కొద్దిగా ఓ పీస్ ఆఫ్ వుడ్ ఉంటుంది. ఇంతే కదండి. AK-47 రైఫిల్ అంటే దాంట్లో బంగారం ఉంటుందా, వజ్రాలు ఉంటాయా, వైడూర్యాలు ఉంటాయి? ఇవే కదా ఉండేది, స్టీలే కదా. ఈ స్టీల్ ఖరీదు అమెరికా, ఇట్ హ్యాస్ వన్ ఆఫ్ ది లోయెస్ట్ స్టీల్ ప్రైసెస్. ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్టీల్ ప్రైసెస్. ఎందుకంటే ఇండియాలో ఈ భిలాయి కర్మాగారము రష్యా వాళ్ళ సహకారంతో నెలకొల్పిన కర్మాగారాల్లో స్టీల్ తయారు చేస్తే దానికి అయ్యి ఖర్చు ప్రపంచంలో గల ఎక్కువ ఉంటుంది. మీకు యూ నో దాట్. సో అక్కడ చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్లో స్టీల్ను తయారు చేస్తారు. అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ స్టీల్. ఆ స్టీల్ చాలా చవక అక్కడ. ఆ స్టీల్ తోటి తయారు చేస్తారు. మెయిన్ కాంపోనెంట్ స్టీలే. దాంట్లో 99% స్టీలే, 1% ఈ ఎమ్యూనిషన్ ఉంటుంది. స్టీల్ ప్రైసెస్ ప్రకారం దానికి అయిన టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇన్ని తీసుకుంటే దాని ఖరీదు 50 సెంట్స్. ప్రొడక్షన్ కాస్ట్ 50. ద్రోణాచార్యుడు పాండవులకి యుద్ధాన్ని నేర్పింది ఆయనే, కౌరవులకి యుద్ధాన్ని నేర్పింది ఆయనే. ఇప్పుడు వీళ్ళు కొట్టుకుని ఒకరితో ఒకళ్ళు యుద్ధం చేసుకుని మరణించబోతున్నారు. దీనికి అంతకీ మూలంలో ఆచార్యుడు ఆయన ఉన్నారు. ఈ ద్రోణాచార్యుడు ఈయన అమెరికా లేకపోయాడు. ఎనీవే, సో ఆచార్యుడి వద్దకు వెళ్ళాడు ఈ మహారాజు, దుర్యోధన మహారాజు. వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈ ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ముందు ఒకసారి దుర్యోధనుడు పాండవుల సేనని పరికించాడు. అప్పట్లో యుద్ధం యొక్క పద్ధతి ఓ రకంగా ఉంది. నిన్న మొన్నటిదాక ఇలా రండమ్మా, మీరు ఇక్కడ తీసింది, మీరు అక్కడ కూర్చోండి. 50 సెంట్స్. 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 50 సెంట్
నిన్న మొన్నటి దాకా యుద్ధాలు ఈ విధంగానే పెట్టినాయి. ఒక మైదానంలో ప్రీ డిటర్మిన్డ్ ప్లేస్ మైదానంలో సమావేశమై ఆ అవతల పక్షం వాళ్ళు యువతల పక్షం వాళ్ళు ఎదురుబొదురుగా వ్యూహాలని పన్ని తర్వాత యుద్ధం బిగిన్ అయ్యేందుకు ఇప్పుడు ఫ్యాక్టరీ బిగిన్ అయినట్టు కూత కూస్తుంది చూడండి. ఆ విధంగా యుద్ధం బిగిన్ అయిన సందర్భంలో కూడా ఒక ధ్వనిని శంఖధ్వనో భేరీధ్వనో ఏదో ఒకటి ధ్వని చేసి ఒక సిగ్నల్ ఇవ్వడం అనమాట. అప్పుడు యుద్ధం మొదలుపెట్టేవారు. యుద్ధం మొదలుపెట్టడం అంటే ఈ పక్షం వాళ్ళు ఆ పక్షం వాళ్ళు ఒకరినొకరు ద్వంద్వ యుద్ధం, ఒకరినొకరు ముఖాముఖి ఎదుర్కొని యుద్ధం చేసేవారు. రూల్ ఎలా ఉండేదంటే నేను ఎవరితో యుద్ధం చేస్తానో ఫిక్స్ అవుతుంది. నేను ఒక సైనికుడు ఇటు వెళ్తున్నాడు, అటు నుంచి ఇంకో సైనికుడు వస్తారు, ఇద్దరు కలుపుతారు. సో వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తారు. అలాగా ఒకళ్ళతో ఒకళ్ళే యుద్ధం చేస్తారు. ఒకళ్ళతోటి 10 మంది యుద్ధం చేయటం అన్నది పదాతుల మధ్య ఉండదు. అశ్వ సైనికులు కూడా ఒక అశ్వ సైనికుడు ఇంకొక అశ్వ సైనికుడితో యుద్ధం చేస్తాడు. లేకపోతే అశ్వ సైనికుడు పదాతి దళంలో ప్రవేశించి అనేక మంది పదాతి సైనికులతో కూడా యుద్ధం చేయొచ్చు. అదొక పద్ధతి. అలాగా సో 1 against many అనే సిస్టమ్ ఉంటుంది. అలాగే వెనుక మీద కూర్చుని యుద్ధం చేసేవాడు మరొక అటువంటి సైనికుడితో అటువంటి యోద్ధతోటే యుద్ధం చేస్తాడు. లేకపోతే పదాతుల్లోకి వెళ్ళినట్లయితే అనేక మంది పదాతులకు ఎగ్నెస్ట్ గా ఏకకాలంలో అతను యుద్ధం చేస్తాడు. అనేక మంది పదాతులు కూడా కలిసి ఏకకాలంలో అతని మీద దాడి చేస్తాడు. అలాగే రథ సైన్యం కూడా రథికుడు ఇంకొక రథికుడితో యుద్ధం చేసేప్పుడు ఒకే ఒక రథికుడితో యుద్ధం చేస్తాడు. రథికుడు కాకుండా ఇతరులు ఉన్నప్పుడు సంఖ్య పెరగదు. దిస్ ఈజ్ ది సిస్టమ్. సో ముందే either accidentally they choose their opponent or they declare this is my opponent అని డిక్లేర్ చేసేస్తే ఇంకా మిగతా వాళ్ళు దారి ఇచ్చేస్తారు. they won't ఎన్కౌంటర్. నా అపోనెంట్ ఫలానా అర్జునుడు నేను ద్రోణాచార్యుడికి ఎగ్నెస్ట్ గా యుద్ధం చేస్తాను అని ఒక డిక్లరేషన్ ఇచ్చేసి ప్రవేశించేస్తే ఇక మిగతా వాళ్ళు దారి ఇచ్చేస్తారు. ద్రోణుడి దగ్గరికే యుద్ధం, ద్రోణుడు అంగీకరిస్తే. సో ఈ విధంగా అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం యుద్ధం చేసేవారు వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అంతా వేరు. కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ వాతావరణాన్ని మనం అర్థం చేసుకుని అప్పుడు ఈ టెక్స్ట్ను అర్థం చేసుకోగలుగుతాం. మొదటి 10 రోజుల యుద్ధం భీష్ముడు సేనానాయకుడిగా ఉండేవాడు కౌరవ సైన్యాన్ని. ఆ 10 రోజుల యుద్ధము చాలా ధర్మబద్ధంగా రూల్స్ ఏమీ వైలేట్ చేయకుండా చేసేవారు. 11వ రోజు నుంచి ఇంకా ఫ్రీ ఫర్ ఆల్. ఇప్పుడు మనకి ఈ సౌరాష్ట్రలో లైట్లు ఉంటాయి, రెడ్ లైట్ గ్రీన్ లైట్. అక్కడ పోలీసు ఉన్నప్పుడు ఆ లైట్ ఉన్నప్పుడే వీళ్ళు లైట్ ప్రకారం వెళ్తారు. పోలీసు తప్పుకోగానే ఇంకా ఫ్రీ ఫర్ ఆల్. రెడ్ ఉన్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు, గ్రీన్ ఉన్నప్పుడు ఆగిపోతూ ఉంటారు, అన్నీ నడిచిపోతాయి. సో ఆ విధంగా ఇక్కడ సీట్ ఉందమ్మా, మీరు వచ్చేస్తే ఇక్కడికి సీట్ ఇక్కడ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు అయితే. సో ఇది పరిస్థితి. కాబట్టి ఇటున్న సైన్యం అటు వాళ్ళకి, అటున్న సైన్యం ఇటు వాళ్ళకి పరిశీలించడానికి దానికి కనపడుతూ స్పష్టంగా క్లియర్గా ఉంటుంది. సో దృష్ట్వాటు పాండవానీకం, అనీకము అంటే సైన్యము, పాండవ అనేకం పాండవుల సైన్యమును దృష్ట్వా చూచి, పాండవుల సైన్యాన్ని చూచాడు. వ్యూఢం, వ్యూఢం అంటే వ్యూహములో పన్నిన సైన్యము. పన్నుట అంటే సైన్యాన్ని ఉడికే ఒక మాట్లీ క్రౌడ్ కింద, అంటే ఒక హేఫజార్డ్ గుంపు కింద అట్టే పెట్టరు. సైన్యాన్ని 4 రకాల సైనికులు ఉంటారు. పదాతి, అశ్వ, గజ, రథ. ఈ 4 రకాల సైనికులు మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి. ఆర్మీ గ్రూప్ అని, బెటాలియన్ అని, ఇలాగ గ్రూప్స్ కింద ఉంటాయి. సో ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నాయకుడు ఉంటాడు. ఒక వీరుడు అధ్యక్షతన ఆ సైన్యం నడుస్తూ ఉంటుంది. ఇలా రండి, ఇలా కూర్చో, ఇక్కడ కూర్చోవచ్చు, ఆ లోపల ఖాళీ ఉంది. సో అంత ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. తర్వాత ఈ సైన్యము 11 అక్షౌహిణీలు కౌరవుల వైపు నుండి, 7 అక్షౌహిణీలు పాండవుల వైపు నుండి. 7 అక్షౌహిణీల సైన్యము అంటే చాలా చిన్నది. కౌరవుల సైన్యం కంటే చాలా చిన్నది. 4 అక్షౌహిణీలు తక్కువ. సో కాబట్టి పాండవులు ఏం చేస్తారంటే
ఆ సైన్యాన్ని ఒక పద్ధతిలో నిలబెట్టుకుంటారు. మొత్తం సైన్యం అంతా వెళ్ళిపోయి ఒక సమయం సందర్భం లేకుండా ప్లాన్ లేకుండా వెళ్ళిపోయి వాళ్ళ మీద పడిపోయి అలా చేయరు. ఒక పద్ధతిలో ఆ సైన్యాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు పక్షులు ఎగురుతూ ఉంటాయి చూడండి, వి ఫార్మేషన్ లో ఎగురుతాయి అన్ని పక్షులు. ఒక పక్షి వి ఫార్మేషన్ నుంచి పక్కకి జరిగిందనుకోండి, వెంటనే చుట్టుపక్కల పక్షులు దాని మీద కూకలేస్తాయో మరి లేకపోతే అదే తను పొరపాటు చేశానని తెలుసుకుంటుందో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మళ్ళీ వచ్చి ఆ వీలో తన ప్లేస్ లో తాను ఫిట్ అయిపోతుంది. సో అలాగే వి ఫార్మేషన్ లో ముందుకు వెళ్తూ ఉంటాయి. అలాగే సైన్యం కూడా ఒక ఫార్మేషన్ లో ఉండి యుద్ధానికి ముందుకు వెళ్లి యుద్ధం చేస్తారు. ఆ ఫార్మేషన్ కి వ్యూహము అని పేరు. వ్యూఢం, ఆ విధంగా ఒక వ్యూహంలో దానిని ఆ సైన్యాన్ని నిలబెట్టి ఉంచారు. ఏ వ్యూహం రకరకాల వ్యూహంలో ఉన్నాయి. చక్ర వ్యూహము అంటే చక్రాకారంగా సైన్యం, చక్రాకారంగా అంటే మోరార్లెస్ చక్రాకారంగా అర్ధచక్రాకారంగా ఉంటుంది. అలాగా ఒక హాఫ్ సర్కిల్ రూపంలో ముందుకు వెళ్తూ ఉంటుంది సైన్యం. పద్మవ్యూహము, పద్మవ్యూహం అనేది మీరు బాగా విన్న పేరు. మధ్యలో అంటే పద్మం యొక్క బొడ్డు ఏది ఉంటుందో దాని స్థానంలో సేనానాయకుడు ఉంటాడు. ఆయన చుట్టూ ఈ దళముల ఆకారంలో సైనికులు నిలబడతారు. సో అవుట్ సైడ్ పెరిమీటర్ ఒకటి ఉంటుంది, దాన్ని భేదిస్తే కానీ మీరు లోపలికి వెళ్ళలేకపోతారు. సో ఆ విధంగా సైన్యాన్ని అనేక వ్యూహాల్లో వేస్తారు. ఇప్పుడు మహాభారతంలో ఇవన్నీ విస్తారంగా ఈ లాజిస్టిక్స్ అంటారు. ఆర్మీ మూవ్ అయ్యేదాన్ని లాజిస్టిక్స్, ఇదొక సైన్స్. సో ఇది మహాభారతంలో విస్తారంగా వర్ణించారు. ఈ సందర్భంలో ధృష్టద్యుమ్నుడు సేనానాయకుడు పాండవ సైన్యానికి, కౌరవ సైన్యానికి భీష్మాచార్యుడు సేనానాయకుడు. సో పాండవ సైన్యాన్ని ధృష్టద్యుమ్నుడు అర్జునుడిని వాళ్ళని కన్సల్ట్ చేసుకుని మొదటి రోజు యుద్ధానికి ఆరంభానికి ముందు వజ్ర వ్యూహము అనే వ్యూహంలో నిలబెట్టాడు. వజ్రము అంటే పొడుగాటి కత్తిలాంటిది. సో అలా దానికి వజ్రము అని పేరు. కత్తి అంటే కత్తిలాగే ఉండదు, బట్ సమ్హౌ సంథింగ్ లైక్ ఏ బిగ్ సోర్డ్ అలా ఉంటుంది. ఓ పిడి ఉంటుంది, ఇలా కొంచెం ప్రొట్రూడ్ అయి ఉంటుంది అక్కడ ఆ పిడికి. ఆ తర్వాత ఇలా పొడుగ్గా ఆ కత్తి ఉంటుందన్నమాట. అది వజ్రాకారంగా ఉంటుంది. ఆ వ్యూహంలో నిలబెట్టారు. ఆ వ్యూహంలో ఎందుకు నిలబెట్టారంటే అటు కౌరవుల సేన చాలా పెద్దది, వీళ్ళ సేన చిన్నది. తమ సేన చిన్నది అని ఆ పెద్ద సైన్యాన్ని చూడగానే వీళ్ళకి మొరేలు దెబ్బతింటుంది. అలా దెబ్బతినకుండా ఉండడం కోసం కౌరవులకి ఇది పెద్ద సైన్యంలా కనపడాలి, వీళ్ళకు కూడా మాది కూడా ఏమంత చిన్నదేమీ కాదు, మాది కూడా పెద్దదే అనే ఒక భావన రావడం కోసం పెద్ద సైన్యంలో నిలబెట్టారు. అప్పుడప్పుడు ఇక్కడ ధర్నాలు అవి చేస్తూ ఉంటారు కమ్యూనిస్ట్ నాయకులు, వీళ్ళు వాళ్ళు 1000 మంది ఉంటారు. ఈ 1000 మందిని అందరినీ కలిపేసి వరుసగా నడిపించేస్తే ఎంత పొడుగు ప్రొసెషన్, రూట్ మార్చ్ అనమాట. రూట్ మార్చ్ ఎంత పొడుగు ఉంటుందంటే 100 గజాలు ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరిని పెట్టి నడిపిస్తే 2 మైళ్ళ రూట్ మార్చ్ లాగా కనపడుతుంది. ఉన్నది 1000 మంది అయినా. సో పత్రికల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే రూట్ మార్చ్ నడిచింది, వాళ్ళు ఒక నడుస్తూ గ్రూపుగా నడుస్తూ వెళ్ళారు. ఆ నడిచి వెళ్ళిన జనం యొక్క సంఖ్య ఎంత పెద్దదంటే 2 మైళ్ళ పొడవున ఊరేగింపు జరిగింది అని రాసుకుందుకు వీలుగా అలా అలా నిలబెడతారు. సో ఆ విధంగా ఈ పాండవులు ఆ పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ సైన్యం చిన్నది కాబట్టి దాన్ని మొదటి రోజున మొరేల్ బాగా మెయింటైన్ చేయడం కోసము వజ్ర వ్యూహంలో పెట్టారు. దాన్ని చూశాడు దుర్యోధనుడు. చూస్తే దుర్యోధనుడు కనిపించింది, అమ్మో ఇంత సైన్యం ఉండేది అని అనిపించింది. నిజంగా ఆ వ్యూహం యొక్క పర్పస్ ఆల్రెడీ సర్వ్ అయింది. సో దాన్ని చూసి కొంచెం ఒక్క పిసర ఆయనకి అధైర్యం అనిపించింది. ప్రధానమైన వాళ్ళందరూ నా పక్షానే ఉన్నారు, పెద్ద సైన్యం నాది, పాండవుల పక్షాన ఎవరు లేరు, వాళ్ళది మరీ చిన్న సైన్యం, మనం ఇట్ విల్ బి ఏ వాకోవర్ ఫర్ అస్ అని అనుకున్నాడు. కానీ వాస్తవంలో ఆ సైన్యాన్ని చూస్తే మళ్ళీ డౌట్ వచ్చింది. ఇదేమో వాకోవర్లా ఏమి ఉన్నట్లేదు, ఇది చాలా పెద్దదిగా కనపడుతుంది. ఈ సైన్యము చాలా పకడ్బందీగా వ్యూహంలో నిలబడి ఉన్నది, చాలా పొడుగ్గా ఎంతకో పొడుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అని దుర్యోధనుడు కంగారు పడి ఒకసారి ధైర్యాన్ని చిక్కబట్టుకుంది కోసమని ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాడు, ద్రోణాచార్యుడి. అసలు సేనాధ్యక్షుడు భీష్మాచార్యుడు, ద్రోణుడు కాదు. భీష్ముడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ద్రోణుడి దగ్గరికి ఎందుకు రావడం అంటే భీష్ముడు సేనాధ్యక్షుడిగా చేసాడే కానీ ఆయనకి భీష్ముడి మీద నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి.
హిస్టారికల్ గా నా సమాచారం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నెహ్రూ గారికి సైన్యాధ్యక్షులకి అస్సలు నమ్మకాలు ఉండేవి వాళ్ళ మీద. మన సైన్యం చైనా యుద్ధం సమయంలో కరియప్ప వాళ్ళు ఉండేవారు. బ్రిగేడియర్ గాల్మియా అని ఒకడు ఆయన ఉండేవాడు. ఆయన కూడా అనేవాడు, హీ యూస్ టు బిట్టర్లీ క్రిటిసైజ్ నెహ్రూ. సో సేనాపతులకి మహారాజుకి సత్సంబంధాలు అన్ని సందర్భాల్లో ఉంటాయని మీరు అనుకోండి. మొన్న సద్దాం హుస్సేన్ యొక్క రిపబ్లికన్ గార్డును చూడండి, దాని అధ్యక్షుడు రిపబ్లికన్ గార్డుని యుద్ధంలోకి దించటానికి నిరాకరించాడు. సద్దాం హుస్సేన్ ఎంతో ప్రయత్నం చేశాడు రిపబ్లికన్ గార్డు తోటి బాగ్దాద్ సరిహద్దులలో అమెరికన్ సైన్యాన్ని నిలువరించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. రిపబ్లికన్ గార్డ్ అతనుకున్న పెద్ద బలం రిపబ్లికన్ గార్డే. కానీ ఆ రిపబ్లికన్ గార్డు యొక్క అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో ఆర్మీ హెడ్, he refused to commit the Republican Guard because అమెరికన్ ఫైర్ పవర్ ముందు మేము నిలబడలేము, యుద్ధం మేము చేయలేము, నీకు ధైర్యం ఉంటే నువ్వు యుద్ధం చేసుకో, మేమైతే యుద్ధం చేయట్లేదని వాళ్ళేమో ఆర్మీ యూనిఫామ్స్ తీసేసి మామూలు సివిలియన్ డ్రెస్సులు వేసేసుకుని ఇళ్లలో కూర్చున్నారు. అప్పుడు సద్దాం హుస్సేన్ పాపం అంటే పాపం ఏం కాదు, సో ఐఎమ్ నాట్ సపోర్ట్ ఫర్ సద్దాం హుస్సేన్ ఆల్సో. సో అతను ఏం చేసేదంటే చాలా డిప్రెస్ అయిపోయి నన్ను ద్రోహం చేశారు వీళ్ళని చెప్పేసి అతను పారిపోయాడు. ఆ తర్వాత దొరికిపోయాడు అనుకోండి. సో ఆ విధంగా అన్ని సందర్భాల్లోనూ హెడ్ ఆఫ్ ది స్టేట్ కి ఆర్మ్డ్ ఫోర్సెస్ కి గుడ్ రిలేషన్స్ ఉంటాయని మీరు అనుకోండి. అన్ని సందర్భాల్లో ఉండవు, కొన్ని సందర్భాల్లో ఉంటాయి. ముషరఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉన్నప్పుడు నవాజ్ షరీఫ్ అని లెక్క చేసేవాడు కాదు, యూ నో దాట్. సో వెరాజ్ ఇండియన్ సొసైటీ ఇస్ సంవాట్ డిఫరెంట్. వాజ్పేయి గారికి వాళ్ళు పూర్తిగా ఆయన చెప్పు చేపల్లో ఉంటారు. దట్ ఈజ్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్. అలా ఉంది పాండవ సైన్యం, కానీ దుర్యోధనుడి సైన్యం అలా లేదు. భీష్ముడు సేనాధ్యక్షుడు అయ్యాడే కానీ దుర్యోధనుడికి ఆయన మీద నమ్మకం ఉండేది కాదు. భీష్ముడు పాండవ పక్షపాతి అని ఆయనకి పెద్ద నమ్మకంగా ఉండేది. కాబట్టి భీష్ముడి మీద పెద్ద విశ్వాసం లేదు. కానీ ద్రోణాచార్యుడికి భీష్ముడు ధర్మ బుద్ధి గలవాడు, రాగద్వేషాలకు అతీతమైన వాడు, యుద్ధాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఆత్మస్వరూపం అలాంటి లక్షణం గలవాడు. అంత యుద్ధం అయితే చేసాడే కానీ స్వధర్మం అనే భావంతో ద్వేషం లేకుండా యుద్ధం చేశాడు. కానీ ద్రోణాచార్యుడు పుట్టుకతో బ్రాహ్మణుడే అయినా యుద్ధం చేయాల్సిన సందర్భం ఆయనకి లేదు, అసలు ఆయనకు అనవసరమైన యుద్ధం. అలాంటి వాడు ఆ రాగద్వేషాలకి లోనే ఆ యుద్ధంలో దిగాడు దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించడం కోసం. తర్వాత ద్రోణాచార్యుడికి he has his own intense dislikes and all. సో పాండవ పక్షంలో ద్రుపదుడు ఉన్నాడు. ద్రోణాచార్యుడి యొక్క శత్రువు ద్రుపదుడు ఒక సేనాపతి, ఒక ఆర్మీ గ్రూప్కి హెడ్ అయిన. ద్రుపదుడి కొడుకు ధృష్టద్యుమ్నుడు సర్వసేనాధ్యక్షుడు. సో ద్రోణాచార్యుడికి ఆ పేర్లు చెప్తే, అదిగో ఆ ధృష్టద్యుమ్నుడు ఆ ద్రుపదుడు అని ఆ పేర్లు చెప్తే ఆయనలో ఉన్నటువంటి ద్వేషభావం రగులుకుంది. తర్వాత పాండవులని నిజంగా నిలువరించగలిగిన వాళ్ళు భీష్ముడు ద్రోణుడే. కర్ణుడు యుద్ధంలో లేడు ప్రస్తుతం, కర్ణుడు 10 రోజుల తర్వాతే వస్తాడు, కోపం వచ్చి వెళ్ళిపోతాడు కర్ణుడు. సో దీంట్లో భీష్ముడి కంటే ద్రోణుడి వైపు ఇతని యొక్క మనస్సు మొగ్గు ఎక్కువ ఉన్నది. అందుకోసం ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నాడు. తర్వాత సైన్యాలకి ఇటో సైన్యం అటో సైన్యం ఉన్నప్పుడు చాలా భేదాలు కొన్ని కనపడతాయి. ఒకటి, పాండవ సైన్యంలో మతభేదము లేదు. ఇప్పుడు ఆ మాట చెప్పాను నేను. వాళ్ళలో వాళ్ళకి దెబ్బలాట్లు మతభేదాలు లేవు. అంతా యునైటెడ్గా వాళ్ళు నిలబడి యుద్ధం చేయటానికి పనిచేస్తున్నారు. కౌరవ సైన్యంలో పరిస్థితి అది కాదు. కౌరవ సైన్యంలో మతభేదాలు చాలా ఉన్నాయి. భీష్ముడు యుద్ధం చేస్తున్నాడే కానీ ఆయన మనస్సు ఇంకో చోట. ద్రోణుడు కూడా సంహౌ హీఈస్ డూయింగ్, హీఈస్ ఆల్సో నాట్ ష్యూర్. కర్ణుడు లేనేలేడు. దెబ్బలాట వచ్చేసి ఫస్ట్ డేనే కర్ణుడు వాక్ ఓవర్. జగ్గే ఉన్నమ్మ గారి పార్టీ వెళ్ళిపోయినట్టుగా కర్ణుడు ఫస్ట్ డేనే వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా అనేక మతభేదాలు వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు. గ్రూప్స్ కింద ఫార్మ్ అయిపోయి ఈనాడు మన ఈ ఎలక్షన్ యుద్ధంలో కూడా ఇదే పరిస్థితి మనకు కనపడుతుంది ఓ పక్షంలో. సో మతభేదాలు ఎక్కువగా ఉన్నాయి కౌరవ పక్షంలో. పాండవ పక్షంలో మతభేదము లేదు. వాళ్ళు ఒక్క త్రాటిపై ఒక్క మాటపై నిలిచి ఒక్క విషంతో వాళ్ళు యుద్ధం చేస్తారు. అదొక తేడా. రెండవది, కౌరవుల సైన్యం పెద్దదే అయినా ఈశ్వరుని అనుగ్రహం వాళ్ళకి లేదు.
గాడ్ ఈజ్ నాట్ ఆన్ ది సైడ్ ఆఫ్ కౌరవస్, గాడ్ ఈజ్ ఆన్ ది సైడ్ ఆఫ్ పాండవస్. అది హౌ డు యు నో అని మీరంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ ఫుట్బాల్ మ్యాచ్, ఫైనల్ ఫుట్బాల్ మ్యాచ్ లో బ్రెజిల్ వర్సెస్ ఫ్రాన్స్ ఏదో అయింది కదా, అప్పుడు బ్రెజిల్ నెగ్గింది. బ్రెజిల్, ఇంగ్లాండ్ బ్రెజిల్ అనుకుంటా. బ్రెజిల్ నెగ్గితే వాళ్ళు ఏమన్నారంటే గాడ్ ఈజ్ బ్రెజిలియన్ అని అన్నారు. ఈ ఇంగ్లాండ్ వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే గాడ్ ఈజ్ బ్రెజిలియన్, దట్ ఈస్ దేర్ స్టేట్మెంట్. ఎందుకంటే మా పక్షాన్ని గాడ్ లేడు, మేము ఎంత కష్టపడి పనిచేసినా, మేము ఎంత బాగా ఆడినా, వాళ్ళకంటే బాగా ఆడినా ఆఖరికి గోల్స్ వాళ్ళకే పడ్డాయి తప్పించి మాకు పడలేదు, ఎందుకంటే గాడ్ మా పక్షాన లేడు అని. సో లోకంలో ఈ దృష్టికోణం ఉంది మానవుల్లో. గాడ్ ఈజ్ బ్రెజిలియన్ అంటే అర్థం ఏంటి? గాడ్ మా పక్షాన ఉండుంటే మేము నెగ్గేసి వాళ్ళము అని అర్థం. సో ఆ విధంగా మన కృషి, మన యొక్క సామర్థ్యము, అంగబలము, అర్థబలము మాత్రమే చాలదు, ఈశ్వరుని అనుగ్రహం కూడా మనకు ఉండాలి. అప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. దట్ ఈస్ ది హిడెన్ వేరియబుల్, హిడెన్ పారామీటర్. ఆ పారామీటరు మన పక్షాన్న మనం చూసుకోవాలి. అంగబలం, అర్థబలం ఉంటే చాలదు. దుర్యోధనుడికి అంగబలము, అర్థబలము సమృద్ధిగా ఉంది. రండమ్మా, మీరు కూర్చోడానికి నేను చోటు చూపిస్తాను, ఇలా రండి. మాది పుష్పక విమానం, మీరు దయచేయండి. మీరు ఎవరో డిస్టర్బ్ కాకండి, వారు వచ్చి ఇక్కడ కూర్చుంటారు హాయిగా. లేకపోతే మీరు వచ్చి ఇలా కూర్చోండి, వారు ఆ కుర్చీలో కూర్చోండి, అది ఆ కుర్చీలో కూర్చోండి. మీరు కూడా రావచ్చు ఇక్కడికి, ఈ లోపల కూర్చోండి. లోపలికి వచ్చేస్తే మీకు చూడటం. సో అంగబలము, అర్థబలము ఉన్నంత మాత్రాన యుద్ధంలో, సంగ్రామంలో విజయాన్ని సాధించుట అనే నిర్ణయం, అనే నిశ్చయం ఏం లేదు. అంగబలం, అర్థబలం ఉన్నా అంతవరకు అవసరమేవి, కానీ వాటితో పాటుగా ఈశ్వరుని అనుగ్రహం కూడా మనకు ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి విజయం సిద్ధిస్తుంది. సో మతభేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలి. అందరూ ఒకే మాట మీద నిలబడి ఒకే లక్ష్యం కోసం కష్టపడి పనిచేయాలి. వీళ్ళలో వీళ్ళు దెబ్బలాడుకోకూడదు. గవాస్కరు, కపిల్ దేవ్ లాగా అలా దెబ్బలాడుకుంటుంటే ఆ థీము అభివృద్ధికి రాదు. సో పాండవులందరూ ఒక్క మాట మీద ఉండేవారు. నెంబర్ 1. కౌరవుల్లో మతభేదాలు చాలా ఉన్నాయి. దెన్ పాండవుల పక్షాన ఈశ్వరానుగ్రహం ఉన్నది. నిజానికి ఈశ్వరుడే వాళ్ళ పక్షాన, శ్రీకృష్ణుడే వాళ్ళ పక్షాన ఉన్నాడు. వాళ్ళ తరఫున యుద్ధం చేయడు, కానీ వాళ్ళ పక్షాన మాత్రం ఉన్నాడు. సో దట్ ఈస్ ది సీక్రెట్. కాబట్టి యుద్ధం మనమే చేయాలి. జీవితంలో కూడా దేవుడు వచ్చి మన పక్షాన యుద్ధం చేయడు, యుద్ధం మనమే చేయాలి. కానీ మనం ధర్మంగా జీవిస్తూ, ధర్మం కోసం మనం కష్టపడుతూ ఉంటే దేవుడు మన పక్షాన ఉండి తన ఆశీర్వచనాన్ని ఇస్తాడు. దట్ హిడెన్ పారామీటర్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ బై ఈశ్వర. ఇది ఈ విధంగా ఆ మహాభారత సంగ్రామం ఉన్నదే, అది ప్రతి అంశంలోనూ కూడా జీవితంతో అన్వయిస్తూ ఉంటుంది. మెటఫర్ అంటారు, టోటల్ మెటఫర్. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ బ్యాటిల్ అప్లైస్ టు డే టు డే హ్యూమన్ లైఫ్. సో ఈ అంశాలన్నీ ఉన్నాయి. సో దృష్ట్వాతు పాండవానేకం యోధం దుర్యోధనస్తదా ఆచార్య ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దీనికి అన్వయం చూడండి. తదా అంటే అప్పుడు, దుర్యోధన రాజా, దుర్యోధన మహారాజు, వ్యూఢం పాండవానేకం దృష్ట్వా, వ్యూహములో నిలిచి ఉన్న పాండవుల సేనను చూచి, ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుడు అయిన ద్రోణాచార్యుని వద్దకు వచ్చి, వచనం అబ్రవీత్, ఈ మాటను పలికాడు. వెరీ సింపుల్. శ్లోకం అనేసిద్దాం ఒకసారి. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. తర్వాత శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. పశ్య అంటున్నాడు. పశ్య అంటే చూడుము, ఏకవచన సంబోధనం. చూడుము, చూడు అంటున్నాడు. సాధారణంగా ఆచార్యుని వద్దకు వచ్చి చూడు అనకూడదు.
చూడండి అని అనాలి. తర్వాత పశ్య అన్నది లోట్ మధ్యమ పురుష ఏకవచనం, అంటే ఆదేశాన్ని, అంటే ఒక ఆర్డర్ని జారీ చేసే సందర్భంలో పశ్య అని వాడతారు. సో దుర్యోధనుడు వచ్చింది ఆచార్యుడి దగ్గరికి అయినా ఒక శిష్యునిగా రాలేదు, ఆదేశాలను జారీ చేసే ఒక రాజుగా వచ్చాడు. రాజ్యాధికారం అంతా తన చేతిలో పెట్టుకుని ఉన్నాడు. సో ద్రోణుడికి కాగంటే ప్రవృత్తి అనవసరం. ద్రోణుడితో మాట్లాడేప్పుడు అయ్యా తమరు దయచేసి చూస్తే బాగుంటుంది అని చెప్పాలి, కానీ చూడు అడిగేసి చూడు అని అలాగా ఆ పదప్రయోగం బాగులేదు. అది కొంచెం అవివేకము, ఆ అహంకారాన్ని సూచిస్తుంది. దుర్యోధనుడు అంటే చాలా అహంకారం, అది చాలా తప్పు లక్షణం. అన్ని క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి, మంచి యుద్ధరంగంలో మంచి సమర్థుడు, రాజ్యాన్ని కూడా బాగానే పాలించేవాడు, రాజనీతి అది కూడా బాగా తెలుసు, కానీ దురహంకారం. సో తాను పట్టున కుందేటికి మూడే కాళ్ళు అనే లెక్కలో మనకు అందరూ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పాండవులతో నీకు యుద్ధం వద్దయా, వాళ్ళతో విరోధం వద్దు, పాండవులతో స్నేహంగా ఉంటేనే పోతుంది, మనకి కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉండొచ్చు, వాళ్ళకి నువ్వు రాజ్యం అంతా సమర్పించేయక్కర్లేదు, వాళ్ళతో స్నేహంగా ఉండాలంటే వాళ్ళకి మన రాజ్యంలో మూల ఎక్కడో ఓ మూల ఓ 4 గ్రామాలు వాళ్ళకి ఇచ్చి, ఇగో ఇవి మీ రాజ్యం రా బాబు, మీ తంటాలు మీరు పడండి అని ఏదైనా ఆర్టిస్టు ఎక్కడికో తోలేస్తే వాళ్ళు అక్కడ పడి ఉంటారు, సరిపడుతుంది, మొత్తం రాజ్యం అంతా మనమే పాలించుకోవచ్చు అని ఎంతో నచ్చజెప్పి ప్రయత్నం చేస్తే దానికి కూడా అతను వినలేదు. కేవలము దాంట్లో ఇంకా రాజనీతి లేదు, తన దురహంకారమే ఉన్నది. సో మనిషి ఇప్పుడు అలా ఉండకూడదు, కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి, కానీ అంత మూర్ఖంగా ఉండకూడదు. దుర్యోధనలో ఉన్నటువంటి పెద్ద దోషం. తర్వాత ఆ దురహంకారము ప్రతి స్టెప్లోనూ మనకి అది కనపడుతూ ఉంటుంది. అలాంటి దురహంకారం చాలా తప్పదు. సో ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి పశ్యాన్ని మొదలు పెడతాడు. ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్. సరే చూడు, ఏమిటి చూడాలి? ఏతాం మహతీం చమూం పశ్య. చమూం పశ్య, చము అంటే సైన్యం, సైన్యాన్ని చూడు. ఏతాం చమూం, ఈ సైన్యాన్ని చూడు. మహతీం చమూం, పెద్ద సైన్యాన్ని చూడు అని పాండవుల సైన్యం చేసి చూపిస్తున్నాడు. దూరంగా ఉన్నారు పాండవుల సైన్యం, దానికే చూపిస్తున్నాడు. దుర్భిణీలు అని అప్పటి కూడా ఉండేవి. దుర్భిణి అంటే కొంచెం మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్, అవసరమైతే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసి చూసుకోవచ్చు, అలా చూసేవారు. సో పాండవుల సైన్యాన్ని చూడవయా ఆచార్య అని అంటున్నాడు. సో ఎవళ్ళ సైన్యము? పాండుపుత్రాణం చము, పాండుపుత్రుల యొక్క సైన్యాన్ని చూడు. హే ఆచార్య అని సంబోధించి పాండుపుత్రుల యొక్క సైన్యాన్ని చూడు. ఆచార్య అని సంబోధించడంలో అభిప్రాయం ఏమిటంటే ఆచార్యుడు పక్షపాతం లేకుండా ఉంటుంది, అది ఆచార్యుని యొక్క లక్ష్యం. సో ఆచార్యుడి దగ్గర విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు. ఆ విద్యార్థులు అందరి యందు సమానమైన ప్రేమని కలిగి ఉండడం ఆచార్యుని లక్ష్యం. ఆ విద్యార్థుల్లో కొందరు బుద్ధిమంతులు ఉంటారు, కొందరు అంత తెలివైన వాళ్ళు కాదు, కొంచెం వెనకబడి ఉంటారు. పాఠం చెప్పడం దగ్గరికి వచ్చేప్పటికీ ఆచార్యుడు బుద్ధిమంతుల్ని ప్రోత్సాహం చేస్తాడు, వెనకబడి ఉన్నవాడిని ఒకంత కోపగించి వాడిని కూడా దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అంతవరకు బాగుంది. కానీ వ్యక్తిగతంగా ఇంకా ఇతర సమయాల్లో అందరి యందు సమానమైన ప్రేమనే చూపిస్తాడు. అదే ఆచార్యుని యొక్క లక్షణం. తర్వాత ఈ విద్యార్థుల్లో కొంతమంది ధనికులు ఉంటారు, కొంతమంది నిర్ధనులు ఉంటారు. కానీ ఆచార్యుడు ఆ కారణంగా ఎవళ్ళ మీద ప్రత్యేకమైన లక్షణం, ప్రత్యేకమైన ప్రేమను చూపించడు, అందరి యందు సమానమైన ప్రేమతో ఉంటాడు. సో ఇలాగా ఆచార్యునిలో ఈ సమచిత్తము అనే లక్షణం ఒకటి ఉంటుంది. సో అది గుర్తు చేస్తున్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడికి అందరి మీద సందేహమే. చెప్పాను కదా మతభేదాలు ఎక్కువగా ఉన్నాయని. ఈ ఆచార్యుడు నా పక్షాన ఖచ్చితంగా పోరాడతాడా, మనస్సు పెట్టి పోరాడడా అని డౌటే. భీష్ముడి మీద అయితే చెప్పనే అక్కర్లేదు. అసలు భీష్ముడి మూలంగానే కర్ణుడు వాక్ ఓవర్ చేసేసాడు. అసలు దుర్యోధనుడు బహుశా అనుకుని ఉంటాడు, మనం కర్ణుడిని అట్టెపెట్టుకుని భీష్ముడిని తోసేద్దామా, భీష్ముడిని అట్టెపెట్టుకుని కర్ణుడిని తోసేద్దామా అని అనుకుని వాళ్ళలో వాళ్ళు ప్లాన్ చేసుకుని భీష్ముడిని అట్టెపెట్టారు ప్రస్తుతానికి. కర్ణుడు తర్వాత వస్తానులేని చింత చేయగానే కర్ణుడేమో వాకౌట్ చేశాడు. అలా కూర్చోగా కనుక సో హే ఆచార్యాన్ని సంబోధిస్తున్నాడు. అంటే చూడు, పాండవులు నీ వద్దనే అధ్యయనం చేశారు ధనుగు విద్యను, మేము నీ దగ్గరే చదువుకున్నాం. కనుక
నీవు ఇద్దరి యందు సమానమైన చిత్తము కలిగి ఉండవలెను, పాండవుల యందు పక్షపాతము చూపరాదు అని సూచన. ఈ సూచన భీష్ముడికి చేసే ఉపయోగం లేదని అతని అభిప్రాయం. సో ఆచార్యుడైన ద్రోణాచార్యుడికి కనుక ఈ సూచన చేస్తే ఇట్ మే వర్క్ అని ఆ ఉద్దేశంతో ఆచార్య అని సంబోధిస్తాడు. వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. సో వ్యూఢాం అంటే వ్యూహములో నిలబెట్టబడిన సైన్యమును చూడుము. ఈ వ్యూహాన్ని రచించిన వాళ్ళు ఎవరు? ఆర్గనైజ్ చేసి లాజిస్టిక్స్ ని ఆర్గనైజ్ చేసి సేనా నాయకుడు ధృష్టద్యుమ్నుడు. సో ధృష్టద్యుమ్నుని చేత ఈ వజ్ర వ్యూహంలో నిలబెట్టబడిన సైన్యము అని చెప్పొచ్చు కదా. ధృష్టద్యుమ్నేనా అనకుండగా ద్రుపద పుత్రేనా అని, ద్రుపదుని కొడుకు నిలబెట్టాడు వాళ్ళని అని. ద్రుపదుడంటే ద్రోణాచార్యుడికి బద్ధశత్రుత్వం కాబట్టి వాడు ఆ సైన్యాధ్యక్షుడు, ఆ సైన్యాన్ని ఆ విధంగా నిలబెట్టిన వాడు ద్రుపదుని కొడుకు. కాబట్టి ఆ వ్యూహాన్ని చిన్నాభిన్నం చేస్తే నువ్వు అది నీకు ద్రుపదుని మీద ఉన్నటువంటి కోపానికి కూడా అదొక రకంగా సద్వినియోగం అయినట్టు. కాబట్టి ఆ వ్యూహాన్ని నువ్వు చిన్నాభిన్నం చెయ్యి అని సూచిస్తున్నాడు. వ్యూఢాం ద్రుపదపుత్రేణ. తర్వాత దీంట్లో ఇంకో విడ్డూరం ఏమిటంటే తవ శిష్యేణ ధీమత. ఈ ద్రుపదపుత్రుడు ధీమత చాలా తెలివైనవాడు. ఎంత తెలివైనవాడు అంటే వాడు ధనుర్విద్యని ద్రోణాచార్యుడి దగ్గరే నేర్చుకున్నాడు. వాడు అంత తెలివైనవాడు. నీ వేలుతో నీ కన్నే పొడుచుట అని తెలుగులో సామెత అవుతుంది. వాడు ఆ లెక్కలో వాడు ధనుర్విద్యని నీ దగ్గర నేర్చుకున్నాడు. నేర్చుకుని నీ మీదే ఆ ధనుర్విద్యని ప్రయోగించబోతున్నాడు, చూసుకో. కాబట్టి నువ్వు ఏమీ వెనకాడకుండగా, సందేహాలు ఏం పెట్టుకోకుండా నీకున్న శక్తినంతని కూడా ముందు పెట్టి నువ్వు యుద్ధం చేసి పాండవ సైన్యాన్ని సర్వనాశనం చేయడానికి ఈ ఒక్క కారణం చాలు. ఏమిటది? దానికి సైన్యాధ్యక్షుడు ధృష్టద్యుమ్నుడు ద్రుపదుని కొడుకై ఉండుట. నెంబర్ 2, ఆ ద్రుపదుని కొడుకు నీ దగ్గరే చదువుకుని నీ పక్షాన్ని చేరి యుద్ధం చేయి, పాండవులకు ఎగ్నిస్ట్ గా యుద్ధం చేయాల్సింది పోయి పాండవుల పక్షాన్ని చేరి నీకు ఎగ్నిస్ట్ గా యుద్ధం చేస్తుంది. ఛాన్స్ వస్తే నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇదంతా చూసుకుని ఏ ఆచార్య నీవు నీ శక్తినంతని కూడా వడ్డీ యుద్ధం చేయవలసింది అని సూచన. వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. పూర్వం అలా ఉండేవారు. శత్రువుల కుమారుడు వచ్చి చదువు చెప్పమన్నా కూడా నిరాకరించడం ఎరగదు. వాడు ద్రుపదుడు శత్రువు అయితే అయ్యాడు. ద్రుపదుడి దగ్గరికి ధృష్టద్యుమ్నుడు వెళ్ళి నేను ధనుర్విద్య ఎవరి దగ్గర నేర్చుకోనని అడిగాడు. ఇంకెవాళ్ళు ధనుర్విద్యను నేర్పి ఆచార్యుడు ఒక్కడే ఉన్నాడు, ద్రోణాచార్యుడు. ఆయన పాండవ ఈ కౌరవుల కొలువులో, అప్పటికి ఇంకా పాండవులు కౌరవులు కలిసే ఉండేవారు కదా. ఆ భీష్మాచార్యుడు కొలువులో ఉన్నాడు, పోయి అక్కడికి పోయి నేర్చుకో అని. ఇది ఎలాగంటే పాకిస్తానీ వాళ్ళు వచ్చి మన ఎయిర్ ఫోర్స్ కాలేజీలో చేరి చదివేస్తుంది. సంథింగ్ లైక్ పార్టీషన్ ముందు వాళ్ళందరూ మన దగ్గర చదువుకున్న వాళ్ళేగా. పాకిస్తాన్ అయినంటున్నా అటువైపు వెళ్ళిపోయి ఆ తుపాకులతోటే మన మీద పేరించేసి అలా చేశారు. నేను 1947లో స్వాతంత్ర్యం వస్తూనే యుద్ధం ప్రారంభం. అక్కడ కశ్మీర్లో సగభాగం ఆక్రమించేసి వాళ్ళందరూ ఇక్కడ తయారైన వాళ్ళేగా. ఇక్కడ తయారై ఇక్కడనే శత్రుత్వాన్ని చేశారు. సో ఈ విధంగా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది ఈ మహాభారతం గాథ అంతా కూడా. అన్ని సో మెనీ కాంప్లికేషన్స్. ఎనీవే, సో నీ శిష్యుడేనయ్యా బాబు, అయినా సేనాధ్యక్షుడు ఉన్నాడే, నీ శిష్యుడే, నీ దగ్గరే అధ్యయనం చేసి ఇక ఇప్పుడు మన మీదకి వచ్చాడు. కాబట్టి వాణ్ణి నిలబెట్టిన మహానుభావుడు కూడా నువ్వే. కాబట్టి అట్లీస్ట్ ఆ కారణంగానైనా వాణ్ణి సంహారం చేసి నీవు మన పక్షాన్ని గెలిపించాలి. శ్లోకం ఉందాము. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూ వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. తర్వాత శ్లోకం. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తున్నాడంటే పాండవుల పక్షము, పాండవుల సైన్యం ఏది కలదో దానిని ఒక అంచనా వేసుకున్నాడు.
వాళ్ళ సైన్యం యొక్క పరిస్థితి ఏంటి, అక్కడ ప్రధానమైనటువంటి సేనానాయకులు ఎవళ్ళు ఉన్నారు, గొప్ప యోద్ధలు ఎవళ్ళు ఉన్నారు అని ఒక అంచనా వేసి ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు. సో దాట్ మనం కూడా దానికి తగ్గట్టుగా సంసిద్ధులమై యుద్ధం చేయాల్సి ఉంటుంది అని అభిప్రాయం. సో అత్ర శూరాహ, అత్ర అంటే ఈ పాండవుల సైన్యమునందు శూరాహ గొప్ప పరాక్రమము గలవారు ఉన్నారు. మహేశ్వాసాహ, ఆ రోజుల్లో యుద్ధం చేయటంలో కత్తితో యుద్ధం చేసేవాళ్ళు, గదతో యుద్ధం చేసేవాళ్ళు, ఇలాగ అనేక రకాల ఆయుధాలతో యుద్ధాలు చేసేవారు. కానీ ధనుర్బాణములు ప్రధానమైన ఆయుధంగా ఉంది. ధనస్సు బాణములు. ఇషు అంటే బాణము, ఇషు ఆస బాణం కూర్చునేది. ఇషు ఆస, ఆస అంటే కూర్చోండి. బాణం ఎక్కడ కూర్చుంటుంది? ధనస్సులో కూర్చుంటుంది. కాబట్టి విశ్వాసము అంటే ధనస్సు. సో ధనస్సు బాణములు, ధనుర్బాణములు ఇవి ప్రధానమైనటువంటి ఆయుధాలు. సో గదా కత్తి ఉందనుకోండి, మన చేతితో పట్టుకునే అలా చేతితో పట్టుకునే యుద్ధం చేయాల్సి ఉంది. కాబట్టి శత్రువు బాగా దగ్గరగా ఉంటే కానీ ఆ శత్రువుని కొట్టడం కుదరదు. కానీ ధనుర్బాణములతో పరిస్థితి వేరు. శత్రువు కనబడుతూ ఉంటే చాలు, బాణంతో కొట్టేసి వాడిని సంహరించవచ్చు. ఒకప్పుడు మంత్రప్రయుక్తములైన అస్త్రములు, మిస్సైల్స్ అని ఉంటాయి. శత్రువు కనబడకున్నా ఎక్కడున్నాడో ఊహ చేసి లేకపోతే సమాచారం సేకరించి ఆ జనరల్ డైరెక్షన్ లో ఆ మిస్సైల్ని విధులు పెడితే కనబడని శత్రువును కూడా చంపుతుంది ఆ మిస్సైల్ వెళ్ళి. కాబట్టి అస్త్రములు అని పేరు, మిస్సైల్స్కి అస్త్రములు అని పేరు. ఎదురుకుండా కనపడే లక్ష్యాన్ని ఛేదించేటువంటి ఆయుధానికి విడిచిపెట్టి ఆయుధం శస్త్రము అని పేరు. కాబట్టి సో ఈ ధనుర్బాణములలో అన్ని విశేషాలు ఉన్నాయి. దూరంగా ఉన్న శత్రువును కూడా, దూరంగా కంటికి కనబడని శత్రువుని కూడా మంత్రప్రయోగం ద్వారా అస్త్రాన్ని విడిచిపెట్టి సంహరించారు. ఇదంతా కూడా ధనుర్బాణముల వల్లనే సిద్ధిస్తుంది. కాబట్టి ఆ యుద్ధంలో ధనుర్బాణాలకి చాలా పూర్తి ప్రాధాన్యం ఉంది. ఈ రోజుల్లో మిస్సైల్ వార్ఫేర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ మధ్యన జరిగిన వార్ఫేర్లో దాన్ని వార్ అనడానికి లేదు. ఎందుకంటే అమెరికా వాళ్ళు యుద్ధం చేశారు. ఎవరితో యుద్ధం చేశారు? ఎవళ్ళు ఉన్నారు? వాళ్ళకి ఎదుర్కొండగా నిలిచి యుద్ధం చేసిన వాళ్ళు ఎవళ్ళు ఉన్నారు? వాళ్ళే ఇరాక్ లో ఏవో కొన్ని టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకున్నారు. టార్గెట్ ఫిక్సింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. వాళ్ళు టార్గెట్స్ ని ఫిక్స్ చేస్తారు. వాటి పొజిషన్స్, లొకేషన్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసి ఆ లిస్టు, ఈ రోజు మీరు ఈ టార్గెట్ల మీద బాంబులు వేసుకోండి అని లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టు ప్రకారం వీళ్ళు బాంబులు వేసేస్తారు. ఆ రోజు పని అయిపోయిందండి. యుద్ధం చేయడానికి ఎవరు లేరు అక్కడ. ఇరాక్ ఊరికే పేరే గారి యుద్ధం ఏమిటి? అక్కడ ఏమి యుద్ధం అయింది? దెర్ ఈజ్ నో వార్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ సైడెడ్ ఎఫ్ఐ, వన్ సైడెడ్ బొంబార్డ్మెంట్ ఓన్లీ నడిచింది. ఆ రకంగా వీళ్ళు కూడా ఎక్కడి నుంచి వేసేవారు ఈ మిస్సైల్స్? సముద్ర గర్భంలో, సముద్రం అడుగున కొన్ని సబ్మరైన్స్ కూర్చుని ఉంటాయి. వీళ్ళు ఈ షార్జా దగ్గర ఎక్కడో వీళ్ళదో సెంటర్ ఒకటి ఉంది. ఆ సెంటర్ లో టార్గెట్స్ అన్ని ఫిక్స్ చేసేవారు. అవి ఆ సబ్మరీన్ లో ఉన్నటువంటి కమాండర్ కి ఆ టార్గెట్స్ ని వీళ్ళు పంపించేవారు ఎలక్ట్రానికల్ గా. వాడు ఆ సబ్మరీన్ లో కూర్చుని ఆ టార్గెట్స్ కన్నిటికీ మిస్సైల్స్ ని ఫిక్స్ చేసి ఒకదాని తర్వాత ఒకటి బటన్లు నొక్కుంటూ పోతారు. అది బటన్ నొక్కగా టార్గెటింగ్ అంతా చేసి అంతా మొత్తం ఎవ్రీథింగ్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ సైజు బాంబు ఫిక్స్ చేయాలి, దాని డైరెక్షన్, లాంగిట్యూడ్ ఏమిటి, లాటిట్యూడ్ ఏమిటి, ఎంత వెలాసిటీ, ఎంత ప్రాజెక్టైల్, ఈ సమాచారం అంతా దాంట్లో అంతా కంప్యూటరైజ్డే. కంప్యూటర్లో ఫీడ్ చేసి కంప్యూటర్ సిస్టమ్ రెడీ అని చెప్తుంది. రెడీ అనగానే మళ్ళీ మౌస్ తోటి ఫైర్ అనే చోట క్లిక్ చేయడం. అంతే వీళ్ళు చేయాల్సిందంతే. బటన్ కూడా నొక్కడం కాదు, మౌస్ క్లిక్కింగే. బటన్ క్లిక్కింగ్ అది పాతకాల. ఇప్పుడు మౌస్నే క్లిక్ చేయడం. ఫైర్ అనే చోట ఆ యారో పెట్టి క్లిక్ చేసిన వెంటనే అంతే కంప్యూటర్ ఆర్డర్స్ జారీ చేస్తుంది. అక్కడ సిలోస్, సైలోస్ ఉంటారు మిస్సైల్స్ కూర్చునేటువంటి అవి. వాటిల్లో ఆ మిస్సైల్ అలా ఓపెన్ అవుతుంది డోరు, మిస్సైల్ పైకి వేస్తుంది. ఎక్కడికి వేస్తుంది? నీళ్లలోకి వేస్తుంది. ఆ నీళ్లలో ఓ మైల్ లోతులో ఉంటుంది ఇది సబ్మరీన్. ఆ మైలు నీళ్లని ఛేదించుకుని అంతరిక్షంలోకి వస్తుంది. అంతరిక్షంలోకి వచ్చి అప్పుడు ప్రాజెక్షన్ ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయ్యి ఫలానా బిల్డింగ్ మీద వేయమంటే ఆ బిల్డింగ్ 500 మైళ్ళ దూరంలో ఉంటుంది. విత్ ఇన్ 5 feet యాక్యురసీలో ఆ బిల్డింగ్ మీద పడుతుంది వెళ్ళి బాంబు. హ్యూజ్ బాంబు. ఆ బిల్డింగ్ అంతా ఎగిరిపోతుంది. సో ఇది యుద్ధం. ఇవి మిస్సైల్స్. సరిగ్గా ఇటువంటి మిస్సైల్స్ ని మహాభారత యుద్ధంలో వాళ్ళు వాడేవారు. వాటికి అస్త్రములు అని. సిమిలర్ రేంజ్ అది తక్కువ ఉండొచ్చు, సిమిలర్, సంథింగ్ సిమిలర్. సో
ఈ ఈ రకమైన యుద్ధానికంతకీ మూలము ధనుర్బాణములు. సో ధనుర్బాణములను వినియోగించి యుద్ధం చేయటంలో చాలా సామర్థ్యం కలిగిన శూరులు, మహేశ్వాసాహ శూరాహ అత్ర. అలాంటి ధనుర్బాణ యుద్ధంలో, ధనుర్విద్యలో ఆరితేరిన మహావీరులు ఈ పాండవ సైన్యంలో ఉన్నారు. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి పోలిక, మళ్ళీ వాళ్ళలోనే వాళ్ళకి పోలిక. భీమార్జున సమాహ యుధి, అర్జునుడిని పోల్చారు. ఎందుకంటే ఆనాడు అక్కడున్న పరిస్థితిలో భీముడితోటి అర్జునుడితోటి సమానమైనటువంటి యుద్ధవీరుడు ఆ పక్షంలోనూ ఈ పక్షంలోనూ మరి ఇంకెవళ్ళు లేరు. అసలు రెండు పక్షాలు కలిపి మొట్టమొదటి స్థానంలో భీముడిని అర్జునుడిని పెట్టారు. ఆ విధంగా అంతటి సమర్థులు వాళ్ళు. వాళ్లతో సమానమైన వాళ్ళు ఇంకా చాలా మంది అవతల పక్షంలో ఉన్నారు. ఇప్పుడు కూడా శత్రువుని తక్కువగా అంచనా వేయకూడదు, తన పక్షాన్ని కూడా తక్కువగా అంచనా వేసుకోకూడదు. కాబట్టి దుర్యోధనుడు కరెక్ట్ గానే ప్రొసీడ్ అవుతున్నాడు. శత్రువు యొక్క అంచనా తర్వాత తన పక్షాన్ని అంచనా వేస్తాడు. ఎవళ్ళు ఈ సమర్థులైనటువంటి యుయుధాన, యుయుధానుడు. యుయుధాన అనే పేరు సాత్యకి పేరుది. సాత్యకి అనే ఒకతను ఉన్నాడు, యాదవ వంశంలో వాడు. ఈ బంధుత్వాలు నాకు బాగా తెలియవు. ఆయన శ్రీకృష్ణుడికి ఏదో దగ్గర బంధువు, తమ్ముడు, శ్రీకృష్ణుడికి తమ్ముడు, వసుదేవుని కుమారుడో ఏదో. వసుదేవుడికి చాలా మంది భార్యలు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. వసుదేవ హ్యాస్ క్వైట్ ఎ ఫ్యూ వైఫ్స్. భాగవతంలో ఎక్కడో వస్తుంది. ఈ బంధుత్వాలు గుర్తుండని కొంచెం ఈ ప్రథమాధ్యాయం అంతా ఇలాగే ఉంటుంది, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ద్వితీయ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఇంకప్పుడు యథార్థంగా గీతోద్భవం. సో యుయుధానుడు అంటే సాత్యకికే పేరు. ఈ సాత్యకి అనేవాడు చాలా గట్టివాడు, దిట్టమైన వాడు. వీడు ఈ సాత్యకి మొత్తం యుద్ధం అంతా పూర్తయినా మరణించకుండా మిగిలి ఉంటాడు. సాత్యకి పాండవుల పక్షాన. సో యుయుధానుడు. విరాట, విరాట మహారాజు, విరాట దేశ ప్రభువుకి విరాట అని పేరు. సో విరాట మహారాజు. విరాట మహారాజు అంటే అర్జునుడికి వియ్యంకుడు అవుతాడు. విరాట మహారాజు యొక్క కుమార్తెను అర్జునుని కుమారుడు అభిమన్యుడు వివాహం చేసుకున్నట్టున్నాడు కదా. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఇస్. చెప్తున్నా, నాకు అంతట్లోకే నాకు సందేహం, ఇక ఈ సంబంధం కరెక్టేనా అని. ఏవో ఎవరికి గుర్తు, ఇవన్నీ గుర్తు ఉండడం కష్టం కదా. ద్రుపద మహారాజు, మహారథ. మళ్ళీ మహారథ అనే పదం కూడా తెలుసుకోరు కదా. రథంలో కూర్చుని యుద్ధం చేసే సమర్థుడికి మహారథుడు అని పేరు. రథంలో కూర్చుని యుద్ధం చేయటం అన్నింటిలోకి సర్వశ్రేష్టమైన యుద్ధ ప్రక్రియగా పరిగణింపబడేది. ఎందుకంటే మనం చెప్పాను, రథంలో కూర్చుని యుద్ధం చేసేవాడు సారథి. 4 గుర్రాలు ఉంటాయి, 4 కాదు 2 ఉంటాయి. ఆ 2 లేక 4 గుర్రాలని, సారథిని, చక్ర రక్షకులని ఇటు అటు బడిబట్స్లకు 2 ఉంటారు. వాళ్ళని, తన ధ్వజాన్ని, జెండా, అది వాడి యొక్క పవర్, దాన్ని రక్షించుకుంటూ, వీటన్నిటినీ రక్షిస్తూ, తనని తాను రక్షించుకుంటూ శత్రువుని దెబ్బతీ. చాలా కాంప్లికేటెడ్ టెక్నిక్ ఆఫ్ వార్ఫేర్ దాట్. సో అందుగురించే యుద్ధంలో మొట్టమొదటి స్థానంలో రథికుడు ఉంటాడు. మళ్ళీ ఈ రథికులలో 2, 3, 4 వెరైటీలు ఉన్నాయి. రథికుడు, అతిరథ, మహారథ. రథికుల్లోనే మళ్ళీ గ్రెడేషన్ ఉంటుంది కదండి. దాంట్లో సుప్రీం వారియర్ వాడు మహారథ. ఈ ద్రుపదుడు ఆ కేటగిరీ లేదు. ద్రుపదశ్చ మహారథ, వీళ్ళందరూ ఆ కేటగిరీలో వాళ్ళే. పర్టికులర్లీ ద్రుపద వాస్ కన్సిడర్డ్ వెరీ పవర్ఫుల్ వారియర్. శ్లోకం. ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పూజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ఇవన్నీ క్యారెక్టర్స్ పేర్లు. మహాభారతంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ధృష్టకేతు అని ఒక ఆయన, చేకితానః అని ఇంకొక ఆయన, కాశీరాజు గారు, కాశీ మహారాజు, మహాపరాక్రమశాలి. ఆయన పేరు కాశీరాజు అని ఏదో పేరు ఉంటుంది. సో వీర్యవాన్ కాశీరాజ. వీర్యము అంటే పరాక్రమము. అంటే యుద్ధంలో ప్రాణాన్ని ఇట్లా వెనుదీయకుండా, ప్రాణాలు పోయినా సరే యుద్ధంలో మటుకు వెను తిరగడు, అటువంటి మహాశక్తి కలవాడు వీర్యవాన్ కాశీరాజు. తర్వాత పురుజిత్. పురుజిత్ అనే ఒక మహారాజు, ఆయన పేరు పురుజిత్. తర్వాత కుంతిభోజ మహారాజు. ఈయన పేరు అంత వెన్నడే, కుంతిభోజుడు. కుంతిభోజుడు అంటే కుంతీదేవి యొక్క తండ్రి. ఆయన పేరు కుంతిభోజుడు అని అంటారు. అసలు ఆవిడ ఎవరిలో ఇంకొకళ్ళ కుమార్తె ఆవిడ. కుంతిభోజ మహారాజా ఆవిడని దత్తత చేసుకున్నాడు. ఆవిడ అసలు పేరు పృథ. కుంతిభోజ మహారాజు దత్తత చేసుకోబట్టి ఆవిడికి కుంతి అని పేరు వచ్చింది. అసలు మహారాజు పేరు, అసలు తండ్రి పేరేదో ఉంది. సో దత్తత తండ్రి కుంతిదేవికి.
సో కుంతీదేవికి దత్తత తండ్రి ఎవరి పక్షాన యుద్ధం చేస్తాడో మనం ఊహించవచ్చు. కుంతీదేవి పక్షాన యుద్ధం చేస్తాడు. కుంతి భోజ. తర్వాత అంటే దీంట్లో ఇంచుమించు ఆనాడు చిన్న పెద్ద వాళ్ళందరూ యుద్ధంలో పాల్గొంటారు అన్నమాట. ఇది ఒక రకంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ పెట్టడం అండి. ఓటు పెడితే ఓటు వేస్తారు, ఇటో అటో వేస్తారు. ఏదైనా ఒక రిజల్యూషన్ పెట్టి దానికి ఫర్ ఎగ్నెస్ట్ గా ఓట్లు అందరూ వేసేస్తారు. ఎవరో ఆబ్సెంటీస్ కొద్దిమంది. అలాగే ఈ మహాభారత యుద్ధంలో అందరూ కూడా ఏదో ఒక పక్షాన చేరి యుద్ధంలో పాల్గొన్నారు. ఆబ్సెంటీస్ కూడా కొంతమంది ఉన్నారు. శ్రీకృష్ణుడు ఒక రకం ఆబ్సెంటీ, యుద్ధం మధ్యలో ఉండి ఆబ్సెంటీ. విదురుడు కూడా యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన సమర్థుడే, నేర్చుకున్నాడు అతను కూడా. అతని దగ్గర ధనుర్బాణాలు అవి ఉండి కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు. అతను ఈ యుద్ధంతో నాకు సంబంధం లేదని తీర్థయాత్రకు వెళ్ళిపోతాడు. బలరాముడు మంచి యుద్ధ వీరుడు, ఆయన కూడా నాకు ఎందుకు వచ్చిన యుద్ధం అని దూరంగా పోతాడు. ఈ విధంగా కొంతమంది ఆబ్సెంటీస్, కొంతమంది పార్టిసిపెంట్. సో ఆ పేర్లన్నీ వస్తాయి. కురితి భోజిష్ట. తర్వాత శైవ్యశ్చ నరపుంగవ. శైవ్య మహారాజు అంటే శిబి యొక్క వంశంలో పుట్టిన మహారాజు శైవ్యుడు. శిబి అంటే గొప్ప దాతగా ప్రసిద్ధి చెందిన మహారాజు. ఆయన కూడా నరపుంగవ, గొప్ప మహావీరుడు, చాలా సమర్థుడైనటువంటి యుద్ధ వీరుడు. తర్వాత యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అది ఇక్కడతోటి పాండవుల సైన్యానికి వర్ణన పూర్తవుతుంది. ఇంకా ఎవరు ఉన్నారంటే యుధామన్యు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మహాపరాక్రమశాలి. విక్రాంత యుధామన్యు. విక్రాంత అన్నది విశేషణం, ఎడ్జెక్టివ్. సో విక్రమము గలవాడు అంటే యుద్ధం చేసేప్పుడు బలం ఒకటి, విక్రమము ఒకటి. విక్రమము అంటే శత్రువు మీద దెబ్బతీసేటువంటి వేగానికి విక్రమం. సరైన అదును చూసి మహావేగంగా దెబ్బతీయాలి. అప్పుడు శత్రువు మీద మనకి ఒక స్టెప్ ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. కొంతమందిలో మంచి బలం ఉంటుంది కానీ అదను చూసి దెబ్బతీయటం అనేటువంటి సామర్థ్యం ఉండదు. అది లేకపోతే బలం ఉండి కూడా వ్యర్థమైపోతుంది. సో దానికి విక్రమము అని పేరు. సో అటువంటి విక్రమశాలి యుధామన్యు. తర్వాత వీర్యవాన్ ఉత్తమౌజాహ. ఉత్తమౌజ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా మంచి బలశాలి, గొప్ప యుద్ధ వీరుడు ఆయన ఉన్నాడు. తర్వాత సౌభద్ర అంటే సుభద్ర కొడుకు. సుభద్ర కొడుకు అంటే అభిమన్యుడు. అర్జునుని యొక్క భార్య సుభద్ర, వాళ్ళిద్దరి సంతానం అభిమన్యుడు. సౌభద్ర మహావీరుడు అతను కూడా ఉన్నాడు. సో వీళ్ళందరినీ గుర్తుపడుతున్నాడు మన దుర్యోధనుడు. వీళ్ళందరూ మహారథులు. సర్వే ఏవ మహారథాః. వీళ్ళందరూ కూడా మహారథులే, అంటే రథయుద్ధంలో ఆరితేరిన వీరులే. అయితే రథయుద్ధం చేసే వీరుణ్ణి గుర్తుపట్టడం తేలిక, ఎందుకంటే ఒక జెండా ఒకటి ఉంటుంది. ఆ జెండా మీద సింబల్ ఉంటుంది. ఈ ఆర్మీ గ్రూప్స్ అన్నింటికి సింబల్స్ ఉంటాయి, ఆర్టిలరీకి సింబల్ ఉంటుంది, అలాగే ధ్వజాలు ఎగురుతూ ఉంటాయి, ఆ జెండాలు ఉంటాయి. దాన్ని బట్టి గుర్తుపట్టచ్చు. సో ద్రౌపదేయాశ్చ. ద్రౌపదికి 5 కొడుకులు, వాళ్ళ పేర్లు ఏవో ఉన్నాయి. దీంట్లో భాగవతంలో వస్తుంది, ఇక్కడ కూడా ఎక్కడో ఉంటాయి ఆ పేర్లు, నాకు గుర్తులేవు. సో 5 కొడుకులు ఆవిడికి. ఎలాగంటే 5 భర్తల నుంచి 5 కొడుకులు. 5కి పేర్లు. మహాభారతంలో ఆ పేర్లు నామకరణ ఉత్సవం దగ్గర నుంచి ఏ పేరు ఎలా పెట్టారు అవన్నీ కూడా వర్ణన ఉంది. సో వీళ్ళందరూ ఉన్నారు అని పాండవుల సైన్యాన్ని ఆయన వర్ణించాడు. ఆ తర్వాత కౌరవుల సైన్యం యొక్క వర్ణన తర్వాత 2 శ్లోకాల్లో అది వస్తుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.